ఆమె ఇప్పటి వరకు దాదాపుగా 4000 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించింది. దీంతో గతేడాది బీసీసీ విడుదల చేసిన 100 మంది స్ఫూర్తిదాయక ప్రభావవంతమైన మహిళా జాబితాలో ఆమెకు చోటు లభించింది. భారత్ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఒలింపిక్ అథ్లెట్స్ రెబేకా ఆండ్రెడ్, అలిసన్ ఫెలిక్స్, భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ వంటి వారి సరసన ఆమె పేరు చేర్చింది. జీవిత ప్రయాణంలో ఎదురైన హృదయ విదారకమైన సంఘటనే తనను ఇటువైపు నడిపించిందని అంటున్న ఆమె అనాథ శవాలకు కూడా చివరిగానైనా గౌరవం దక్కాలని తప్పించిపోతోంది. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా తన లక్ష్యం మాత్రం అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమేనని ఆమె అంటోంది. ఎవరూ చేయలేని విధంగా ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసిన పూజా శర్మ జీవిత ప్రయాణం గుండెకు తగిలేలా గాయాలతో మొదలైందనే చెప్పాలి. మరి ఆ గాయాలేంటి? అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడానికి ఆమె పూనుకోవటం వెనుకున్న కన్నీటి గాథ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అప్పుడు వాళ్ళే కంటికి కనిపించే